అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో పామిడి పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా కానుకగా ప్రారంభించిన డ్రైవర్ల సేవలో పథకాన్ని యువనేత గుమ్మనూరు ఈశ్వర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఈశ్వర్ తెలిపారు. ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 చొప్పున జమ చేసినట్లు వెళ్లాడు. అలాగే ఆటో డ్రైవర్లకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎందుకంటే రాష్ట్రంలోనే ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లకి ఈరోజు మన సీఎం సారు శ్రీశక్తి ఎప్పుడైతే బస్ ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కొంచెం ఆటో వాళ్ళకి ఇబ్బందిగానే ఉండింది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మన సీఎం సారు వీళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి. లాస్ట్ గవర్నమెంట్లో 10,000 ఇచ్చేవాళ్ళు, కానీ మన సీఎం సారు సంవత్సరానికి 15,000 ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో, ఎవరైతే ఆటో నడిపిస్తూ వాళ్ళ జీవన ఆధారం పైన ఆటో పైన ఇది చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మనం 15,000 వేస్తే సంవత్సరానికి మనం ఏదో కొంత మన గవర్నమెంట్ నుంచి సాయం చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ విషయం తీసుకొని ఈరోజు ఒక పండుగ వాతావరణం. ఈరోజు చూడొచ్చు ఎంతోమంది మన ఆటో అన్నలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసు ఎలా ఉందని అన్న సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చేసిన వాగ్దానము ఇప్పుడు అమలు చేసినందుకు మాకి మా ఆటో డ్రైవర్లందరికీ ఒక పండుగ రోజుగా అయింది. చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు. ఇంతకుముందు 10,000 ఈసారి సార్ 15,000 మాకు మాత్రం బాగా సంతోషంగా. ఇక్కడ వచ్చిన కూటమి నాయకులందరికీ, నా అన్నదమ్ములందరికీ ఈరోజు ఈ ర్యాలీ అయితే ఏదైతే చేశామో అందరూ సంతోషంగా వచ్చి సక్సెస్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి, నా అన్నదమ్ములకి పేరు పేరున నా హృదయం